హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనాన్ని గమనిద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, అడుగు ప్రతివాడు పొందును. వెదుకువానికి దొరుకును, ఆ, తట్టువానికి తీయబడును. మంచిది. అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగు ప్రతి వాడును పొందుకుంటాడు. అడుగుడి మీకు ఇవ్వబడదు. అడుగుడి మీకు ఇవ్వబడదు. అడుగు ప్రతి వాటిని నీవు పొందుకుంటావు. అడుగు ప్రతి వాటిని నీవు పొందుకుంటావు. ఈ రోజున దేవుని సన్నిధిలోకి వచ్చావు. దేవుని యుద్ధ కూర్చున్నావు. కడుపు మార్చుకుంటున్నాము. కన్నీళ్లు విడుస్తూ ఉన్నాము. అయితే దేవుని అడగడం లేదు. దేవుని ప్రార్థన చేయడం లేదు. దేవుని దగ్గర కన్నీళ్లు విడువలేదు. దేవుని యొక్క ప్రార్థన విజ్ఞాపనలు చేయడం లేదు. దేవుని సన్నిధికి వచ్చడం మంచిదే. దేవునితో మాట్లాడుతూ ఉన్నామా? అయ్యా, ఉపవాసంతోనే ఉన్నా. నేను అన్న ఆహారాలు మరిచాను. అన్నము మరిచాను. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తినలేదయ్యా. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు తినలేదయ్యా. ఉదయం నుంచి రాత్రి వరకు తినలేదయ్యా. మంచిది. దేవునికి స్తోత్రం. ఆ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉన్నవే దేవుని అడిగామా? దేవుని అడిగామా? ఉపవాస ప్రార్థన అంటేనే దేవునితో మాట్లాడుతాం. ఉపవాసం ఉన్నప్పుడు మొదటి సమయంలో గ్రంథం 7:6 చూస్తే, మొదటి సమయంలో గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినము ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. దేవుని దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. హల్లెలూయా. ఉపవాసం ప్రారంభం చేశారండి. ప్రార్థన ప్రారంభం చేశారండి. ఈ రోజు నుంచి దేవునితో మేము ఉపవాసం ఉండాలి అని తీర్మానం కలిగి ఉన్నామండి. ఈ రోజు నుంచి నేను దేవునితో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి దేవుని సన్నిధి నేను అనుభవించాలని కోరుకుంటున్నాను. అయ్యా, ఈ రోజు నుంచి నేను దేవునితో చక్కగా గడపాలని కోరుకుంటున్నాను. దేవునితోనే తీర్మానం కలిగి దేవునితోనే సహవాసం చేయాలని కోరుకుంటున్నాను. అన్నము ఆహారము అంతయు వదిలేశాను. దేహం ఏమైపోయినా, అనారోగ్యము కలిగిన, సావు బ్రతుకులో బలహీనత కలిగిన, బాధలు కలిగిన, కష్టము కలిగిన, కన్నీళ్లు కలిగిన, దేహంలో కోరికలు చంపుకొని, ప్రభా నీవే దిక్కు, నీవే దిక్కు, నీవే దిక్కు, నీవే దిక్కు, నీవే దిక్కు
ఉపవాసం ఉంటామయ్యా. ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో సహవాసం ఎంతసేపు గడుపుతూ ఉన్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. అడుగు ప్రతిదీ పొందుకుంటాం. ప్రతి అడుగుల వాటిని దేవుడు పొందుకునేటట్లుగా నేను చేస్తాను. అయితే దేవుడు అంటున్న మాట ఏమిటి అంటే, నీవు అడుగునే వాటిని నీవు పొందుకోవాలి అంటే దేవుని సన్నిధిలో మోకాలు వేయాలి. సన్నిధి లేకపోతే సన్నిధి విడుదల అడిగిన వాటిని దేవుడు నువ్వు పొందుకునేటట్లు చేస్తామంటున్నాడు. ఉపవాసం ఉన్నావు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేసే గంటలు ఎన్ని? దేవునికి ఇచ్చిన సమయము ఎంత? ఆయన సన్నిధిలో నీళ్లు చేతులు పూసి నీళ్లు చేయాలి. దేవుని సన్నిధిలో శుభ్రపరచు, మందిరాన్ని కడిగాడు. దేవుని సన్నిధిలో పరిచయం చేశాడు. తెలియదండి, దేవుడు సన్నిధిలో నీళ్లు చేతి పోసి మోకాలను శుభ్రపడుతున్నారు. మోకాలను దేవానికి స్తోత్రమయ్యా. ఉపవాస మీ సన్నిధిలో అంగీకారం పొందినట్లుగా ఇదిగో నేను ఉపవాసం ఉంటున్నాను. దయచేసి ఈ దినముల నుంచి నా పాపములు ఎన్ని చేసి ఉన్నానో ఆ పాపములకి మీదట చేయను. ఆ చెడు తలము నేను మానుకుంటాను. ఆ చెడు ఆలోచనలు నేను మానుకుంటాను. ఆ చెడు దృష్టి నేను ఇక చూడను. నేను ఒక తీర్మానంలో ఉన్నాను. నేను ఒక ప్రతిష్టతలో ఉన్నాను. నేను ఒక ప్రార్థనలో ఉన్నాను. నేను పరిశుద్ధులతో సహవాసం చేస్తా ఉన్నాను. నేను పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాను. అయ్యా దయచేసి నాలోనికి ఏ చెడు ఆలోచనలు అనేకయ్యా అని మోకాళ్ళని దేవుని స్థితిలో శుభ్రపరుచుకొని ఎదుగుతున్నామండి. ఈ రోజున ఉపవాసం కాదనడం లేదు. దేవునికి కొద్ది వరకైన సమయం ఇవ్వగలిగి మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ప్రతిఫలం తప్పనిసరిగా పొందుకుంటాము. అయితే ఉపవాస ప్రార్థన అర్థపూర్త చేయొద్దు, అర్థార్థంగా చేయొద్దు, తెలిసి తెలియక చేయొద్దు. ఉపవాసం ఉన్నామంటే ఉన్నామని నామకాలతో ఉపవాసం చేయొద్దు. దేవునితో ఉపవాసం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 9:9 చూద్దాం. ఒక మాట మార్కు సువార్త 9:9. అందుకు మార్కు సువార్త 9:9. అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైన సాధ్యం. నీ జీవితంలో ఆలోచన దురాత్మ పట్టిన వారిని వదిలించడానికి మేము ఏం చేయలేకపోయామే, మేము ఎందుకు పోగొట్టలేకపోయినా మన యేసు ప్రభువును శిష్యులు అడిగారు. శిష్యులకు ఒక మాట చెప్పాడు, శిష్యులారా మీ జీవితంలో అద్భుతం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది, ఎన్నో మేలు మీరు కూడా చేస్తారు, దేవుడు మీ ప్రార్థన కూడా వింటాడు. అయితే ఇటువంటిది వదిలిపోవాలి. మీ కుటుంబంలో ఏ బాధ ఉంది, మీ కుటుంబంలో ఏ సమస్య ఉంది, నీ జీవితంలో ఏది అవసరమై ఉంది, నీ జీవితంలో ఏది కోరుకుని ఉపవాసం ఉన్నావు, అసలు ఉపవాసం దేనికున్నావు? కొంతమంది ఉపవాసం ఉంటారు, దేనికుంటారో వారికి తెలీదు.
ఉండిరి. మహారోదనలో ఏడుపు కన్నీళ్ళు, వారికి పట్టిన సమస్యను బట్టి పలుసార్లు బూడిదను చల్లుకుని ఆనాటి ఆయన గోనెపడ్డ తగ్గింపులకు సాధన తగ్గించుకొని అయ్యా మేము పాపం చేసింది. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా బలహీనతలో పడిపోయామయ్యా అని మాకెందుకు ఈ శ్రమని, వారి కలిగిన శ్రమను బట్టి రోదన చేశారు. ప్రార్థన చేసి అలిసిపోయి ఎలా ఉన్నారు, పడి ఉండి. ప్రార్థనలో అలసిపోయావా, మాట్లాడుతూ అలసిపోయావా, పని చేసి అలసిపోయావా? ఒక మాట మీకు చెబుతున్నాను, ఉపవాసం అనే ప్రార్థన అలసిపోతున్నావా, పని చేయడంలో అలసిపోతున్నావా, రోగంలో అలసిపోతున్నావా, బాధలో అలసిపోతున్నావా? అడుగుని ఇవ్వబడు, అడుగు ప్రతిదీ పొందుకుంటూ ఎలాగని రోదన చేయాలి, కన్నీళ్ళు విడాలి. నీ బాధను బట్టి, నీ రోగాన్ని బట్టి, నీ సమస్యను బట్టి చెబుతూ ఉన్నప్పుడు ఒక్క నిమిషమైన బాధ లేదా? దేనికి ఉన్న ఉపవాసం, దేనికి చేస్తున్న ఉపవాసం? దేవునితో పని. ఒక మాట నేను చెప్తున్నాను, ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నేను అన్నం తినను అంటాను, 2 గంటల వరకు అన్నం తినను, 3 గంటల వరకు రాత్రి, మంచిదే. మళ్ళా సమయంలో ప్రార్థనలో ఉన్నావా? ఆ కొద్దిసేపు అయినా లేదు, నీ పని చేస్తున్నావు, నీ పనిలో ప్రార్థన ఎట్లా జరిగింది? దేవుడు అంటున్నాడు మార్కు సువార్తలో, ఉపవాసం వలనే కానీ దేని వల్ల కానీ వదిలిపోవడం సాధ్యం. నీ జీవితంలో ప్రార్థన అన్న చోట కింద పుట్టినట్లు ఉపవాసం అని ఉంటుంది. ఉపవాస ప్రార్థన వల్ల ఎట్టిదైనా వెదిలిపోతుంది. ఉపవాస ప్రార్థన లేకపోతే ఏది వదలదు. ఉపవాసం ఉన్నవాడు ప్రార్థన చేయాలి. ఉపవాసంలో ఉన్నవాడు కన్నీరు విడవాలి. ఎందు నిమిత్తం ఉపవాసం ఉన్నావు? నీవు ఆత్మీయతల అభివృద్ధి కొరకు ఉన్నావా? కుటుంబంలో ఆశీర్వాదం కొరకు ఉన్నావా? గర్భఫలం కొరకు ఉన్నావా? సమస్యల కొరకు ఉన్నావా? రోగం కొరకు, దేవుడు సంఘం అభివృద్ధి కొరకు ఉన్నావా? పరిశుద్ధాత్మ కొరకు ఉన్నావా? అంశము లేకుండా నీవు ప్రార్థన చేస్తున్నావా? ఏదైనా పని లేకుండా ఊరికి అనవసరంగా నార్పల్కి వెళ్తాము, పనికి టౌన్కి వెళ్తాము. ఏదైనా పని ఉంటేనేగా ఆ పనిని బట్టి మనం అక్కడికి వెళ్తాం. పని లేకపోతే ఎవరందరూ ఇంటికి ఉండేవాళ్ళని, పని ఉంటేనే పనికి వెళ్తాం. మరి ఉపవాస ప్రార్థనలో ఏ అంశం లేకుండా ఉపవాసం ఊరికి ఎక్కడ ఉంటాం? ఊరికి ఉపవాసం ఉన్నాను, ఎందుకున్నా ఊరికే ఉన్నాను. ఎంతమంది నీ దేహంలో సాతాను అంటాడు, ఉపవాసం చేయి కానీ ప్రార్థన చేయొద్దు. ఉపవాసం ఉండండి, ఉపవాసం ఉండండి, కన్నీళ్ళు కాల్చొద్దు, రోధించొద్దు, ప్రార్థన చేయొద్దు. నీవు మాత్రం కడుపు మార్చుకో, కన్నీళ్ళు విడువు. అయ్యో నేను ఉపవాసం అందరికీ చెప్పుకో, కానీ ప్రార్థన చేయొద్దు. సాతాను అంటారు ప్రార్థన చేయొద్దు, ప్రార్థనకి వెళ్ళొద్దు, ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడపద్దు, ఇంటికెళ్ళు, పడుకో, నిద్రపో. ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడపలేకపోవడం గల కారణం ఏంటంటే ఉపవాసం ఉన్నాడు కానీ దైవ సంబంధముగా కాదు, ఆత్మ సంబంధముగా కాదు, లోక సంబంధంగా, ఆచార ప్రకారం, ఆచారం. ఈ రోజు నా యేసు నామములో అట్టి ఆచారం నా యేసు క్రీస్తు ప్రభువున విడుదలవుగా. ఆమేన్. ప్రార్థన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదు.
మనసుని యేసయ్య తెలుసుకో, బాధలు నీ కళ్ళతో తెలుసుకో. ప్రభా, ఈ బాధలు ఉన్నాయా, ఈ బాధలు ఉన్నాయా, ఈ బాధలు ఉన్నాయా, విడుదల చేయమా, విడుదల చేయాలి, విడుదల చేయాలి, విడుదల చేయాలి. ఉపవాసంలో ప్రార్థన లేదు, దేవుడు అడిగేది లేదు, ఎలా బతుకుతావు? ఉపవాసం ఉన్నంత నాకే ప్రయోజనం అంటున్నావు. ఎందుకు? కారణం ఏంటి? ఎందుకు నేను విడుదల పొందుకోలేకపోతున్నామంటే ఉపవాసం ఉన్నావు కానీ ప్రార్థనకు సమయం లేదు. ఎప్పుడు మోకాళ్ళని ప్రార్థన చేసి బోధన చేస్తావు, నీ పలికిన ప్రతిదీ 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 విడుదలవుతుంది, 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 విడుదలవుతుంది. యెషయా గ్రంథం 58, యెషయా గ్రంథం 58:4 చూసుకుందాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనుచుండగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేస్తారు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. ఉపవాసం అన్నారు, మన సొంత పనులు చేస్తున్నాం, చేసి ప్రార్థన చేయలేదు. గుంపు ప్రార్థన లేదు, పని అన్ని చేస్తూ ఉన్నారు కానీ ఉపవాసం అయితే ఉన్నారు. ఉపవాసం ఉండి ఏమంటున్నాడంటే, దేవా నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తూ చేయలేదు కానీ నేను ఉపవాసం నుండి నా ప్రాణం ఆయాసపడతా ఉంది. ఉపవాసం ఉన్న వాడికి ప్రాణం అవసరం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం ఉన్న వాడికి ప్రాణం అవసరం కలుగుతుంది, ప్రాణంలో నెమ్మది ఉండదు. అనుకుంటున్నారు ఉపవాసం ఉంటే మేలని. ఉపవాసం ఉన్న వాడికి ప్రాణము ఆయాసకరము, బాధ, బలహీనత. ఒకడంటాడు, దేవా నేను ఉపవాసం చేయక నీవు ఎందుకు చూడవు? చూస్తాను ప్రభు, నేను ఉపవాసం ఉంటే దేవుడు చూడడా? దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడి. చప్పట్లు పెడదాం. ఉపవాసం ఉన్నావు కానీ నీ పాలన, నీ వ్యాపారాలు, నీ సంతోషము, నీ సుఖము, నీ లాభము, ప్రార్థన లేదు. అడిగే వాటిని దేవుడు మనకు అనుగ్రహించాలా కానీ నిష్ఠ ప్రతిష్ఠిత భక్తి లేదు, ప్రార్థన లేదు. ఆరోగ్యం కొరకు, బలహీనత కొరకు ప్రార్థనలో ఉన్నావా? మోకరించి ప్రార్థన దేవుడి సన్నిధిలో. నన్ను ఎందుకు చూడవు? నా బాధలు ఎందుకు కనికరించు? నా కుటుంబంలో కష్టాలు ఎందుకు కనికరించు? అడుగు. ఉపవాసం ఉన్నావు కానీ నాకు దేవుడు ఎందుకు సాయం చేయడం అనుకుంటున్నావే కానీ ప్రార్థన చేయడం లేదు, దేవుడు అడగడం లేదు, దేవుడిని మొరపెట్టడం లేదు. ఆ రోజున దేవుడికి నమ్మకం విడలేదా? ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఉపవాసం ప్రార్థన లేదు. ప్రసంగి గ్రంథంలో మాట్లాడాడు, ప్రసంగి గ్రంథంలో మాట్లాడాడు. ఆ ప్రసంగి గ్రంథంలో బ్రతికిన సింహము కంటే చచ్చిన కుక్క మేలు, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు అంటాడు. హల్లెలూయా. ఒక మాట ఉంది, బ్రతికి ఉన్న సింహము కంటే చచ్చిన సింహము కంటే బ్రతికిన కుక్క మేలు అంటాడు. ఒక చోట ఉంది 9:4 చూడండి. బ్రతికి ఉన్న వారితో 9 చచ్చిన సింహం కంటే బ్రతికిన కుక్క మేలు కదా. హల్లెలూయా. బ్రతికి ఉన్న సింహము కంటే, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. ఒక మాట, మరొక మాట చదవండి. అదే మాట, బ్రతికి ఉన్న వారితో. ఆ పై మాట చూడండి.
చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క, చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? సింహం బలాఢ్యంగా ఉంది, సింహం బలమైనది, సింహము అందరినీ భయపెట్టేది, అందరినీ దోచుకునేది, మంచిదే. ఇలాంటి సింహము, బలమైన సింహం అందరు భయపెట్టే కూడా అది చచ్చిపోయింది. చచ్చిపోయినానికి ఎవరైనా భయపడతారు? ఆలోచన. ఎందుకు సింహానికి భయపడరు? ఇప్పుడు ఈ సింహానికి ఎందుకు భయపడరు? మీరే చెప్పండి, నోరు తెరపండి. చచ్చిన సింహానికి ఎందుకు భయపడరు? సపోర్ట్ అది సింహమే, సింహమైన ప్రాణం లేదు. ప్రార్థన లేని ఉపవాసం లాంటిది, ప్రాణం లేని సింహం లాంటిది. ఉపవాసం ఉన్నావు, దేహం ఉంది, అందరినీ భయపెడుతుంది, కానీ ఈ దేహంలో ప్రాణము లేకపోతే అందగాడైనా, సొగసుగాడైనా, అందలాలు కలిగిన వాడైనా ఏం చేస్తాడండి? ప్రయోజనం లేదు. వాడికి ఎవడు భయపడతాడు? వాడికి ఎవడని భయపడతాడు? చచ్చిన వాడికి తీసుకోవాలి, కానీ చచ్చు వాడి వెంట ఎవడు చూ. మనిషిలో ఉపవాసం ఉంది కానీ ప్రార్థన లేకపోతే చచ్చిన సింహం లాంటిది జీవితం. చచ్చిన సింహం లాంటిది. కారణం ఏంటి తెలుసా? ఉపవాసం ఉన్నామయ్యా, ఉపవాసం ఉన్నామయ్యా, ఉపవాసం ఉన్నామయ్యా. ప్రార్థన లేని ఉపవాసం చచ్చిన సింహం లాంటిది. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వ్యర్థమైన ఉపవాసం దేనికి? ఈ భారపడ వ్యాపారం, మీ చిత్తం, సమస్తం ఉన్నాం, కానీ ఉపవాసం ఉన్నాం. దేవునికి కొద్దిసేపు దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆరాటపడుతున్నాం. దేవుని సన్నిధిలో కొద్దిసేపు వాక్యం వినాలంటే కన్నీళ్లు పెడుతున్నాం. కొద్దిసేపు దేవుడితో గడపాలంటే ఆలోచన కలిగి ఉన్నాం. పని చేస్తాం ఉదయకాలం నుంచి రాత్రి వరకు ఆశీర్వాదం కొరకు. కానీ దేవుడు ఆశీర్వాదాన్ని బలం ఇచ్చిన దేవుడు కొద్ది రోజులు ఉపవాసం ఉండలేవు, కన్నీళ్లు కార్చలేవు, ప్రభు సన్నిధిలో గడపలేవు, ప్రార్థన చేయలేవు. ఉపవాసం ఉన్నాను, నేను అడిగేది కావాలి. దేవుడు అంటున్నాడు, మీ వ్యర్థమైన ఉపవాసాన్ని అంగీకరిస్తున్నాడు. 4వ యెషయా గ్రంథం 58:4. మీరు కలవరపడచ్చు, విచారము చేయొచ్చు, అన్యాయములో బుద్ధులాడచ్చు, ఉపవాసం అందరు. ఏమంటున్నాడు? మీరు అన్యాయంగా మాట్లాడుతున్నారు, అన్యాయం చేస్తారు, కానీ ఉపవాసం లేదు. బుద్ధులాడుతున్నారు, దెబ్బలాడుతున్నారు, కొట్లాడుతున్నారు, కానీ ఉపవాసం ఉన్నారు. ఉపవాసంలో ఉన్నవాడు గొడవ పడకూడదు, ఉపవాసం ఉన్నవాడు కొట్లాడకూడదు, ఉపవాసంలో ఉన్నవాడు నోటి జాగ్రత్తగా ఉండాలా. ఉపవాసం వ్యక్తమైపోతుంది. ఇటు ఉపవాసం దేవుడు అంగీకరించడు. ఉపవాసం ఉన్నవారు ఎవరితో గొడవ పడకుండా, దెబ్బలాడకుండా, మౌనంగా దేవుడితో గడపడం కాక. హల్లెలూయా, హల్లెలూయా. మన ఉపవాసం వ్యర్థంగా ఉన్నది. ఉపవాసం ఉన్న ఎవరితో దెబ్బలాడకుండా, ఎవరితో మాట్లాడకుండా, సైలెంట్ అయిపోవాలి. వందనాలు చెప్పాలా, బాగున్నారా, వదిలేయకపోతే ఈరోజు అదే మాట్లాడుతున్నాడు. మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ముందు. హల్లెలూయా. మీ కంఠధ్వని పరమున వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ముందు. అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషులు తన ప్రాణంలో బాధపరుచుకోవలసిన దినము అట్టిదేనా? ఎందుకు మీ బాధ కలుగుతుంది? మనుషులు బాధ పెట్టుకుంటున్న ప్రాణం ఎందుకు ఉపవాస ప్రార్థన?
నేను హెచ్చరించడం లేదు, ఉపవాసం ఉన్న వాళ్ళని గద్దించడం లేదు. నీవు ఉపవాసం చేయనప్పుడు ప్రార్థన నీలో ఉంటే నీ వరకున్నది పొందుకుందువుగా. ఉపవాసం ఉన్నప్పుడు ప్రార్థన లేకపోతే వ్యర్థము. ఉపవాసంలో ఉన్నప్పుడు ప్రార్థన లేకపోతే వ్యర్థము. దేవుని సన్నిధిలో కనపడకుంటే వ్యర్థము. ఇంట్లో ఉన్న బయట ఉన్న దైవ ధ్యానం, స్తోత్రం స్తోత్రం. అలాంటప్పుడు దెబ్బలాడడం ఎక్కువ, కోపం వచ్చింది ఎక్కువ, అన్యాయం జరిగేది ఎక్కువ. ఎందుకు సాధారణ ఉపవాసం కూడా ఎందుకంటే నువ్వు ప్రార్థనలో ఉన్నావు, అందుకే నీకు గొడవలు సమస్యలు కారణాలు సమస్య తీసుకొని వెళ్తాడు. కానీ భయపడదు. సాతాను ఎదిరించే కృప నీకు కలుగును గాక. 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 సాతాను ఏదైనా మాట్లాడి, సాతాను ఏదైనా మాట్లాడి, సాతాను ఏదైనా క్రియలు జరిగించని ఈ రోజున దేవుని సన్నిధిని అనుభవించేవాడిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అయితే మనుషులు తన ప్రాణంలో బాధపరచుకోవలసిన దినం అట్టిదేనా? ఒకడు జమ్మువలి తలంచుకొని బోలపట్టు కట్టుకొని బోడిదలకు పరుచుకొని కూర్చుని ఉపవాసన, అటు ఉపవాస ప్రీతికరం మీరు అనుకుంటున్న దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు, కాలిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని వెలుగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. హల్లెలూయా. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పుటయు దేవునికి ఉపవాసం, ప్రీతికరమైన ఉపవాసం. హల్లెలూయా. దుర్మార్గులు కట్టిన కట్లు విప్పాలి ఉపవాస ప్రార్థనలో. ఎవరు నీకు కట్లు కట్టి ఉన్నారు? ఎవరు నీకు కట్లు కట్టి ఉన్నారో? ఏ కట్ల మధ్యలో ఇరుక్కున్నావు? ఏ బంధకాల మధ్యలో ఇరుక్కున్నావు? సంసోనును దెలీలా చంపడానికి కొత్త తాళతో కట్టేసింది. క్రొత్త తాళు తెచ్చి దెలీలా కొన్ని కట్లు కట్టేసింది, కొన్ని కట్లు కట్టివేసింది, కొన్ని కట్లు కట్టివేసింది, కొన్ని కట్లు కట్టివేసింది. హల్లెలూయా. ఎవరిలో ఉన్నాడో దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన బిడ్డ, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్న దేవుని ప్రజల కొరకు, విడుదల కొరకు ప్రార్థన చేస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదు. అలాంటి సంసోను ఒక్క దెలీలా ఏం చేసిందంటే క్రొత్త తాళు తెచ్చి కట్టేసింది చంపడానికి. ఎక్కడున్నాడు తెలుసా? ప్రభుత్వ ప్రతిష్ఠిత కలిగిన బిడ్డ, ప్రభుత్వం తీర్మానం చేసుకుని దేవుని ప్రజలు విడిపించవలసిన సంసోను ఇప్పుడు ఎక్కడ నిలబడ్డాడంటే దెలీలా చేతిలో బందీ గుణముగా మారాడు. బంధించబడి ఉన్నాడు, కట్ల మధ్యలో ఉన్నాడు. ఈ రోజున ఈ ఉపవాస ప్రార్థనకి ఏం చేయాలి అంటే, నిన్ను ఎవరైతే ఏ దుర్మార్గమైతే కట్ల మధ్యలో నిలబెట్టిందో ఈ ఉపవాస ప్రార్థన ఆ కట్లు నా ప్రభు తెంపివేయుగాక. ఉపవాస ప్రార్థన ఏ కట్ల మధ్యలో ఇరుక్కున్నావు? ఏ దెలీలా వ్యామోహంలో కట్టబడ్డావు? ఉపవాసంలో దేవా నాకు కట్టిన కట్లు తప్పండయ్యా, నాకు కట్టిన కట్లు తప్పండయ్యా.
కట్లు తెంపండియా, 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 తెంపండియా. ఏది నిన్ను దేవునికి దూరం చేసిన విరోధమైన కట్ల మధ్యలో నిలబడ్డావు? ఏ విషయంలో నీవు కట్ల మధ్యలో నిలబడిపోయావు? ప్రతిష్ఠించవలసిన నీవు, ప్రార్థించవలసిన నీవు దేవునికి విరోధమైన కార్యాలు చేసి, దేవునికి నచ్చని పనులు చేసి ఏ కట్ల మధ్యలో కట్టబడి ఉన్నావు? ప్రభు అడుగు అడుగు, నీ కట్ల తెంపుకోవాలని నీ కట్లను చెప్పుకోవాలనే, నీ కట్లను చెప్పుకోవాలనే, నీ కట్లను చెప్పుకోవాలనే. ఎప్పుడైతే ప్రార్థన దేవుని సన్నిధి బలముకై ఉండి సంసోనుకు బలము దిగిపోలేదు, ఇంకా బలవంతుడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఒక్కసారిగా సంసోను మీదకు రాలిందో, దేవుని ఆత్మ సంసోను మీదకు రాలగా దెరియా పెట్టిన కట్లు నా ఈరోజు దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకొని ఉపవాస ప్రార్థనలో వ్యామోహ కట్లు, వ్యభిచారణ కట్లు, ఇదిగో తాగుడనే కట్లు, మోసమనే కట్లు, బలహీనతనే కట్లు నా ప్రభు చెప్పబోతున్నాడు. యేసు నామములో ప్రతి బలహీనత చంపివేయబడాలి. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థన దాని గురించి ఒప్పుకో, భావాన్ని ఒప్పుకో, భావముల మధ్యలో కట్టబడి ఉన్నావా? భావముల మధ్యలో కట్టబడి ఉన్నావా? భావము కట్ల మధ్యలో నిలబడి ఉన్నావా? యథార్థంగా ఉపవాస ప్రార్థనలో అద్భుతం చేయబోతున్నాడు నా ప్రభు. దేనికి నీకు మానసికము, దేనికి నీవు దోషులుగా మారిపోయావు? ఆ కట్లు ఈ సంవత్సరంలో ఉపవాస ప్రార్థన ఆత్మీయుడా, ఆ కట్ల మధ్య నుంచి తెంపడానికి నా ప్రభుని ఉపవాస ప్రార్థన చేయమన్నాడు. ఉపవాస ప్రార్థన ఉన్న నీవు ఏం చేయాలి అంటే పాపములు ఒప్పుకొని ఆ కట్లను తెంపండి ప్రభు. ఆ కట్లను నేను తెంపలేకపోతున్నాను, ఆ కట్లను నేను బలహీనన్నాయి, కట్ల మధ్యలో చిక్కుకున్నానయ్యా, ఆ కట్ల మధ్యలో చిక్కుకున్నానయ్యా, కట్లు విడిపోలేకున్నాయ్యా, కట్లు విడిపోకున్నానయ్యా, నా వల్ల కావడం లేదయ్యా, ఉండలేకపోతున్నానయ్యా. ఆ కట్లు తెంపే శక్తి యేసు నామములో ఉంది. ఆ నామములో నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ఆ కట్లు తెగిపోవాలి, జలపురాల వలె కాలిపోవాలి, తెగిపోవాలి. అది ఉపవాసం. ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసం ఉన్నాం, ప్రార్థన లేదు. చచ్చిన సింహంలాగా బ్రతుకుతున్న ఉపవాస ప్రార్థన. సాతాను భయపడు, చచ్చిన సింహంలాగా బ్రతికి ఉన్న సింహం ఉండాలంటే ప్రాణం ఉండాలా, సింహంలో బలం ఉండాలా. అప్పుడు సాతాను భయపడతాడు. చచ్చిపోయిన సింహంలాగా ఒంట్లో ప్రాణం లేకుండా కేవలం ఉపవాస ప్రార్థన మన దేహం బలహీనమవుతుంది. సాతాను అంటాడు, అరే ఎన్ని రోజులైనా ప్రార్థన చేయి, నీకు గొడవ పెడతా, నీకు కన్నీళ్ళు పెట్టిస్తా, నీ కుటుంబం నీకు ఉపవాస ప్రార్థన పాడు చేస్తా, నీకు ఓర్పు లేకుండా చేస్తా, నీకు నెమ్మది లేకుండా చేస్తా, నీకు రోగం పెడతా, నీకు ఇబ్బందులు పెడతా, నువ్వు ఉండు, ఉపవాసం ఉండు. అయితే ప్రార్థన చేయదు, ప్రార్థన చేయదు. ప్రార్థన చేసుకున్నప్పుడు ఎవరో వస్తాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు గంటలో. ప్రార్థన పోతుంది. ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠిత దినమంతవాయా. ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాం అనుకుంటావో అప్పుడే కన్నీళ్ళు, అప్పుడే శ్రమ, అప్పుడే ఇబ్బంది, అప్పుడే ఎవరు. ఎందుకంటే
ఉన్నా లేకపోయినా దేవుని మందిరంలోకి వచ్చి ఒక గంట 2 గంటలు దైవ ధ్యానంలో ఉంటే ఎంత ఆశీర్వాదం అని ప్రవస్తున్నాడు. అడుగు ప్రతిదిని పొందుకుంటాడు అడుగు 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 అడుగు. ఉపవాసం ఉన్నాం, ప్రార్థన లేకపోతే ప్రాణం లేని సింహం లాంటిది. ఈరోజు చెప్తున్నాను, ప్రాణం లేని సింహం లాంటిది. సాతానుకు భయపడడు, పిల్లవాడు కూడా సింహానికి భయపడడు. సాతానుడు ఎవరిని గర్జించు సింహం అని ఎవరిని వెలిగిపోతున్నా చూస్తూ ఉన్నాడు. గర్జించు సింహంలాగా వెలుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రాణం లేని సింహంలాగా ఉంటే వాడు భయపడడు. మనం ఆరాధిస్తున్న దేవుడు యోగా గోత్ర ప్రథమ సింహము. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవుడు ఈ మాటను బట్టి ఉపవాసం ఉన్న నీవు ప్రార్థన చేయకపోతే దేవుని సన్నిధి మొదటిగా సమయానికి ప్రార్థన చేయాలి. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయలేకపోతే ఆత్మీయుల ప్రార్థన చేయమంటే 1 నిమిషం కూడా చేయలేదు. బలహీనత కానీ దేవునితో సంబంధం లేదు. ఈ రోజు నుంచి నా ప్రభు సన్నిధిలో ఉత్సాహంగా ఆశీర్వాదకరంగా గాథలుగా నా దేవుని సన్నిధిలో నేను కట్టిన కట్లు నా ప్రభు తెంపాలి అంటే నేను పాపం చేసిన ఆ పాపంలో నుంచి నన్ను తెంపండి. ఆ పాపం కట్లు నన్ను తెంపండి. నా కుటుంబంలో ఉండకూడదు. నా కుటుంబం నా కట్లు కట్టదు. కట్టిన కట్లు విప్పాలా, కట్టిన కట్లు తెగిపడేలా, కట్టిన కట్లు విప్పాలా, కట్టిన కట్లు విప్పాలా విప్పాలా విప్పాలా. ప్రార్థన అలసిపోవద్దు. ప్రార్థన చేస్తూ 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 అలసిపోయి పడిపోవాలా. అప్పుడు యూదులకు క్షేమం కలిగింది, అప్పుడు యూదులకు రక్షణ కలిగింది, అప్పుడు యూదులకు జయము కలిగింది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కనుక ఈ దినం నుంచి ఉపవాసంలో ఉన్న నీవు ప్రార్థన చేయక దేవుని సన్నిధిని శుభ్రపరిచి దేవుని సన్నిధిని మోకాళ్ళని ఆయన సన్నిధిలో గడుపుతుందాకా